అమ్మో చికెన్ బిర్యానీ చేయాలనా, నా వల్ల కాదు తల్లోయ్ అని భయపడేటోళ్ళు కూడా ఈ వీడియో చూసినాక ఇట్టే ఈజీగా తయారు చేస్తారు. అయితే ఈ వీడియో స్పెషల్ మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతో చాలా తక్కువ టైంలో ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన టేస్టీ అండ్ ఫాస్ట్ చికెన్ బిర్యానీ కోసం ముందుగానే కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అట్లనే కొత్తిమీర పుదీనాను కూడా సన్నగా తరిగి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపరేషన్. ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్కను దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. జీలకర్ర, సాజీరా, మిరియాలు, లవంగాలు, ఇలాచీలు, ఎండుమిర్చి వీటన్నిటిని సపరేట్ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి మారేటంత వరకు మనం ఇప్పటిదాకా వేయించుకున్న ఎచ్చాలన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. కావాలంటే మీరు ఇంకా బ్రౌన్ కలర్ అయ్యేటంత వరకు ఉంచుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని చికెన్ని నీళ్లు పోసి నీట్గా కడుక్కుందాం. ఇట్లా చికెన్ నీట్గా కడిగిన తర్వాత జలగిన్నెలో వేసి చికెన్కి పట్టిన నీరంతా తీసి వేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి చికెన్ తీసుకొని మసాలాలు పట్టిద్దాం. 1 kg చికెన్ కి 2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ కారం, అప్పుడే దంచుకున్న 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంతకు ముందు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ సమానంగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 నిమ్మకాయ రసాన్ని వేసి కలుపుకుందాం. ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా చాలా తొందరగా అవుతుంది. పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు. ఇంతకు ముందు ఉల్లిగడ్డలు వేయించుకోగా మిగిలిన నూనెను చికెన్ లో వేసి కలుపుకుందాం. ఈ విధంగా మసాలాలో ముక్కకు బాగా పట్టిన తర్వాత లాస్ట్ గా పెరుగు వేసి కలుపుకుందాం. మా ఇంట్లో జరిగే చిన్న ఫంక్షన్స్ కి నేనే వంటలు చేస్తుంటా. నా వంటలను మా ఫ్యామిలీలో వాళ్ళందరూ ఇష్టపడతారు. ఇప్పుడు చివరగా పుదీనా కొత్తిమీరను కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 10 నిమిషాల టైం వేస్ట్ కాకుండా ఒక గిన్నెలో ఒక డబ్బా బియ్యం పోసుకొని నీట్గా కడుక్కుందాం. ఇప్పుడు ఒక డబ్బా బియ్యానికి 1 డబ్బా సగం నీరు పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెద్ద కుక్కర్ పెట్టుకున్న తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్ దానిలో వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉంచుకుందాం. బిర్యానీలో చాలా వరకు చికెన్ ఉడకదు, కానీ ఈ విధంగా చికెన్ బాగా ఉడికించుకుంటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ హాఫ్ బాయిల్ ఉడికేటంత వరకు ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన చిన్న కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, సాజీరా, 4 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లబడ్డాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి 1 చెంచా సగం ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు చిన్న కుక్కర్కి మూత పెట్టుకుని కరెక్ట్గా 10 నిమిషాల వరకు ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ వేసుకున్న పెద్ద కుక్కర్ 2 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత తీసి సగం ఉడికిన రైస్ ని కూడా మూత తీసి రైస్ ని చికెన్ లో కలుపుకుందాం. పైన డీప్ ఫ్రై అయిన ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని కరెక్ట్ గా 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా తక్కువ టైంలో చేసుకునే బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం కష్టపడి ఇష్టంగా తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ టేస్ట్ ఎట్లుందో చూసేద్దామా? రైస్ ఎంత పొడిగా అయిందో మీరే చూడండి. ఈ విధంగా చేస్తే మాత్రం ఎంతసేపు అయినా టేస్ట్ అస్సలు మారదు. సూపర్ ఉంది. అసలు ఈ బిర్యానీ చేయడానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే మా ఆయన నేను కలిసి ఒక ఎమోషనల్ అండ్ ఫన్నీ వీడియో తీద్దాం అనుకుందాం. అయితే ఆ వీడియోకి బిర్యానీ అవసరం పడుతుంది. కానీ ఇక బయట నుంచి తేవడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే తయారు చేసి ఆ వీడియో తీసినాం. ఆ వీడియో మాత్రం ఫన్నీ అండ్ ఎమోషనల్ గా ఉంటది. తప్పకుండా చూడండి. ఆల్ ఈజ్ వెల్.